హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇది మనకి నేల కాలుష్యం పార్ట్ టూ కింద రిలీజ్ చేశాను. ఆల్రెడీ పార్ట్ 1 పెట్టేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. దానికి కంటిన్యూషన్ ఇది పార్ట్ 2 అనమాట. ఓకేనా. మనకి గాంధీ గారు ఏమన్నారంటే, ఈ భూమి కానీ, నేల కానీ, నీరు కానీ ఇవన్నీ మనకి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ సంపద అయితే కాదు, కానీ మన పిల్లల నుంచి మనం తీసుకున్న అప్పు. మనం దాన్ని ఎలాగైతే తీసుకున్నామో దాన్ని వాళ్ళకి అలానే అప్పగించాలి అని గాంధీ గారు అనడం జరిగింది. ఈ కాలుష్యం గురించి, పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓకేనా. అంటే భూమి, గాలి, నీరు ఇట్లాంటి సహజ వనరులు ఉన్నాయి కదా, ఇవేమి మనం అనుభవించడానికి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన సంపద మనం అనుభవిస్తాం కదా, అది తరిగిపోతుంది. వాళ్ళు ఇచ్చిన మనకి పొలం కావచ్చు, ఇంకేదైనా ఆస్తులు కావచ్చు, వీటన్నిటిని మనం అనుభవిస్తాం, తరిగిపోతాయి. కానీ ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, నేల ఇట్లాంటివి మనం అనుభవించడానికి, వాటిని నాశనం చేయడానికి, వాటిని ఖర్చు చేయడానికి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ సంపద కాదు. కానీ ఇది మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు. మనం అప్పు ఎలాగైతే తీసుకున్నామో అలానే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. సో అది మన పిల్లల నుంచి మనం తీసుకున్న అప్పు అంట. మనం ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా వాళ్ళకి అప్పగించాలి. అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా మనకున్న సహజ వనరులను కాపాడుతూ జాగ్రత్తగా చూసుకోవాలి అనే సందేశం గాంధీ గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, అసలు మనకి పొల్యూషన్ ఎందుకు అవుతుంది ఏంటి అంటే, మనం చేసే కార్యక్రమాల వల్లనే. పరిశ్రమల వల్ల కావచ్చు, లేదంటే మనం ఇంకేదైనా చెత్త విపరీతంగా ప్లాస్టిక్ని వాడడం వల్ల కావచ్చు, పొలంలో వచ్చేసి సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల కావచ్చు. ఇవన్నీ మనం పొల్యూషన్ జరగడానికి మనం చేస్తున్న కారకాలు, అంటే మానవ నిర్మిత కారకాల వల్ల మనకి పొల్యూషన్ అనేది జరగడం అవుతుందన్నమాట. అసలు మనం రోజులో ఎంత తడి చెత్త పడేస్తాం, ఎంత పొడి చెత్త పడేస్తాం అనేది ఎలా లెక్క చేయాలంటే, మీరు ఒక రోజులో మొత్తము మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు అంటే ఆ డే కంప్లీట్ అయింది, ఇంకా ఏమీ లేదు పడుకోవడమే అన్నప్పుడు, అప్పుడు మనం చెత్తని మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. తడి చెత్త ఒక డస్ట్బిన్లో, పొడి చెత్త ఒక డస్ట్బిన్లో వేసి అసలు మనం ఎంత చెత్త పడేస్తున్నాం ఏంటి అనేది మనకు ఒక లెక్కకి రావాలన్నమాట. అంటే మనం ఇంత వేస్ట్ చేస్తున్నామా అనేసి. ఓకేనా. అసలు అది ఎలా కౌంట్ చేయాలి అంటే, ఒక ఇంటికి మొత్తం తలసరి తడి చెత్త ఎలా కౌంట్ చేయాలంటే, మొత్తం తడి చెత్త బరువుపై ఇంట్లోని సభ్యుల సంఖ్య. ఓకేనా. ఇదేంటంటే మనకి తలసరి తడి చెత్త అనమాట. ఓకేనా. తలసరి తడి చెత్తకి సూత్రం ఇది. తలసరి తడి చెత్తకి సూత్రం ఏంటంటే, మొత్తం తడి చెత్త బరువుపై ఇంట్లోని సభ్యుల సంఖ్య. ఇలా మనం తడి చెత్తని ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. అదే దీన్ని ఇంటూ 30 చేస్తే ఒక నెల రోజుల్లో మనకి ఎంత తడి చెత్త ఉత్పత్తి చేస్తున్నాం మనం, దీన్ని ఇంటూ 360 చేస్తే, 360 or 365 చేస్తే ఒక సంవత్సరంలో ఎంత తడి చెత్త మన కుటుంబంలో అనేది, ఎంత చెత్త ఫామ్ అవుతుంది అనేది మనకి ఒక ఎస్టిమేషన్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనం ఈ తడి చెత్తని, పొడి చెత్తని వేరువేరుగా వేసి వాటిని డీకంపోజ్ చేయడం కూడా మనకి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక పండు తిన్నాం, ఒక ఫ్రూట్ తిన్నాం, అది తడి చెత్త కిందకు వస్తుంది. దాని యొక్క అరటి తొక్క ఉంది, దాని తోలు అనేది మనకి తడి చెత్త కిందకు రావడం జరుగుతుంది. లేదంటే ఏమైనా ప్లాస్టిక్ కవర్లు కానీ, పేపర్లు కానీ, పగిలిపోయిన గాజు సీసాలు, ఇవన్నీ పొడి చెత్తకు వస్తాయి. ఇది కలపకుండా వేరు డస్ట్బిన్స్ పెట్టుకొని వేరువేరుగా వేసి వాటిని పడేయడం కూడా అన్నీ ఒకటే దగ్గర పడేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తడి చెత్త అంటే పండ్ల యొక్క, అంటే ఇప్పుడు అరటి తొక్క ఉందనుకోండి, అవి మనం పశువులకు పెట్టచ్చు. ఓకేనా. అలా వాటిలో ఈ గాజు ముక్కలు కూడా కలిపితే మనం పెట్టలేం కదా. పగిలిన గాజు లాంటివి కానీ, కవర్లు లాంటివి కానీ కలిపితే వాటికి ఫుడ్ మనం తిన్న, లేదంటే కూరగాయల తొక్కలు కావచ్చు, అరటి తొక్కలు కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం పశువులకు మేతగా వేస్తాం.
అందులో అది ఇది తడి చెత్త పొడి చెత్త కలిపి వేసామంటే ఆ పొడి చెత్తలో ఉన్న గాజు పెంకులు కావచ్చు, కవర్లు కావచ్చు, ఆవులు గేదెలు తినే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే అది వేరుగా, తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా పెట్టడం నేర్చుకోవాలి. ఓకేనా? అసలు మనకి చెత్త కరిగిపోయే అంటే కొన్ని భూమిలో కలిసిపోయే ఇప్పుడు మనం పండ్ల తొక్కలు ఉంటాయి, అవి భూమిలో కలిసిపోతాయి. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు ఇట్లాంటివన్నీ మనకి భూమిలో కలిసిపోవు. ఆ భూమిలో కలిసిపోయేవి కలిసిపోనివి అనేవి ఎట్లా మనం చూడొచ్చు అంటే ఒక కుండీ లాంటివి తీసుకోండి, దీంట్లో అన్నీ వేయండి. ఓకేనా? పాలిథిన్ కవరు, ఇంకా వచ్చేసి మనకి అరటి తొక్క, కూరగాయల తొక్కలు, కూరగాయల వేస్టేజ్, కుళ్ళిపోయిన కూరగాయలు కావచ్చు, లేదంటే కూరగాయలకి పీల్ చేస్తాం కదా, దోసకాయ లాంటివి, సొరకాయ లాంటివి పీల్ చేస్తాం కదా, అవైనా కావచ్చు, మొత్తానికి కుళ్ళిపోయిన కూరగాయలైనా కావచ్చు, గాజు ముక్కలు, ఇట్లాంటివన్నీ వేసి దీన్ని మట్టితో కప్పాలన్నమాట. ఓకేనా? ఇట్లాంటివన్నీ వేసి ఒక తొట్టి లాంటి దాంట్లో ఇవన్నీ వేసి ఒక బీకర్లో కప్పి, అంటే బీకర్ నిండా మట్టి తీసుకొని వాటిని కలపాలన్నమాట. కలిపేటప్పుడు జాగ్రత్తగా గ్లౌజులు ధరించాలి. అవి ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి 15 డేస్కి ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనం వాటిని తీస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ గ్లౌజులు ధరించాలి. ఎందుకంటే అవి డీకంపోజ్ కొన్ని అంటే అరటి తొక్కలు, పండ్ల తొక్కలు కావచ్చు, కూరగాయల వేస్టేజ్ కావచ్చు, అవి డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ప్లస్ గాజు పెంకులు అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ గ్లౌజ్ ధరించాలి. అవి 15 డేస్కి ఒకసారి చూస్తూ ఉంటే మనకి ఏది అంటే ఏది నేలలో ఏది కలిసిపోయింది, నేలలో ఏది కలిసిపోలేదు అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అరటి తొక్క ఉంది, నేలలో కలిసిపోతుంది. ఫ్రూట్ వేస్టేజ్ అంటే యాపిల్ పీల్ చేసిన యాపిల్ కానీ, లేదంటే అరటి తొక్క కావచ్చు, ఇంకేదైనా వాటర్ మిలాన్ లాంటిది పైన లేయర్ కావచ్చు, ఏదైనా పండ్లకి సంబంధించింది, కూరగాయలకు సంబంధించిన అన్ని నేలలో కలిసిపోతాయి. సూక్ష్మజీవుల సమక్షంలో వాటిని కుళ్ళింపజేసి పోషకాలు మట్టిలోకి రిలీజ్ చేయబడతాయి. ఆ సూక్ష్మజీవుల సమక్షంలో సూక్ష్మజీవుల క్రియ జరపడం వల్ల డీకంపోజ్ చేస్తాయి కదా, వాటిని మనం డీకంపోజర్స్ అని కూడా అంటాం. ఫర్దర్గా వస్తుంది, నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కావచ్చు, అరటి తొక్కలు, ఇవన్నీ ఏంటంటే మనకి ఆ నేలలో కొన్ని రోజులకి 15 డేస్కి ఒకసారి మనం పరిశీలిస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అవి పూర్తిగా మాయమైపోతాయి, అంటే నేలలో కలిసిపోతాయి. కానీ గాజు పెంకు మరియు పాలిథిన్ కవర్లు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఎటువంటి మార్పు జరగదు. అనేది జరగదన్నమాట. అవి ఎప్పటికీ అలానే ఉంటాయి, అవి నేలలో కలిసిపోవు. సో దట్ వాటి వల్ల మనకు పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడు అంటే వాటిని నేలలో ఏవి కలిసిపోతాయి, ఏవి కలిసిపోని వ్యర్థాలు ఏంటి, కలిసిపోయే వ్యర్థాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం నేలలో కలిసిపోయే చెత్త చూద్దాం. ఓకేనా? దీన్నే మనం బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం. ఓకేనా? బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఇది నేలలో కలిసిపోతుంది, సూక్ష్మజీవుల సమక్షంలో కుళ్ళిపోయి నేలలో కలిసిపోయి వాటి నుంచి పోషకాలు నేలకి కొన్ని పోషకాలు నేలలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళ యొక్క తొక్కలు లాంటివి. ఓకేనా? లైక్ అరటి తొక్క కావచ్చు, ఇంకేదైనా మనం ఫ్రూట్స్ ఏవైతే తింటామో వాటి యొక్క పీల్ తినేసి మిగతాది పీల్ తీసేసి ఆ పీల్ పడేసి ఫ్రూట్ తింటాం కదా, అట్లా వాటి పై పొర. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి ఏమైనా కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ఉన్నా కూడా పడేస్తాం, అవి కూడా నెలలో కలిసిపోయాయి అన్నమాట. ఓకేనా? పళ్ళు, కూరగాయల వేస్టేజ్, కూరగాయల యొక్క వేస్టేజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నేలలో అంటే ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, చెట్ల నుంచి ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా,
చెట్ల ఆకులు, ఓకేనా, చెట్ల ఆకులు లేదంటే విరిగిపోయిన చిన్న చిన్న కొమ్మలు కావచ్చు, చెట్ల లేత కాండాల ఆకులు, ఇవన్నీ నేలలో పైన హ్యూమస్ పైన ఫామ్ అయ్యి హ్యూమస్ తయారవుతుంది వాటి వల్ల. పైపొర అంటే చెట్టు కింద రాలిన ఆకులు మొత్తం ఒక హ్యూమస్ లాగా ఫామ్ అవుతుంది, అందులో పోషకాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చెట్లను మరియు మొక్కల యొక్క విసర్జితాలు. ఎక్స్క్రీటరీ మెటీరియల్స్, చెట్లు మరియు మొక్కల యొక్క విసర్జక పదార్థాలు, ఓకేనా. ఇంకా వచ్చేసి వాటి యొక్క కళేబరాలు కావచ్చు, కళేబరాలు ఇవన్నీ నేలలో కలిసిపోతాయి, అంటే బయోడిగ్రేడబుల్, నేలలో కలిసిపోతాయి కొన్ని రోజులకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన చుట్టుపక్కల చూస్తాం, ఒక ఎలుక చచ్చిపోయి ఉందనుకోండి అక్కడ, అది కొన్ని రోజుల తర్వాత డీకంపోజ్ అయ్యి మొత్తం భూమిలో కలిసిపోతుంది, మట్టే ఉంటుంది అక్కడ, ఏముండదు ఇంకా. అంటే సూక్ష్మజీవులు దాని మీద చేరి, ఆ చనిపోయిన రాటి మీద సూక్ష్మజీవులు చేరి దాన్ని డీకంపోజ్ చేసి దానిలో ఉన్న పోషకాలు నేలలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అది నేలలో కలిసిపోయినట్టే కదా. మనం తొక్కలు, ఫ్రూట్ తొక్కలు కానీ లేదంటే కూరగాయలు వెజిటబుల్స్ యొక్క తొక్కలు కానీ వేస్టేజ్ పారవస్తాం బయట, అంటే వాటిని తొక్క తీసిన తర్వాత అవి కూడా కొన్ని రోజుల తర్వాత కలిసిపోతాయి. లేదంటే కొంతమంది తీసుకెళ్ళి మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, వాటి కుండీల్లో వేసేస్తారు, అంటే అవి కుళ్ళిపోయి మొక్కలకి ఎరువులాగా యూజ్ అవుతాయి అనమాట, ఎరువులాగా పనిచేస్తాయి, అందులో పోషకాలు ఉండడం వల్ల ఎరువులాగా పనిచేస్తాయి. అవి కూడా కొన్నాళ్ళకి కుళ్ళిపోయి నేలలోకి పోషకాలు దిగితే ఆ పోషకాలు మళ్ళీ మొక్క తీసుకుంటుంది అనమాట, ఓకేనా. అవి నేలలో కలిసిపోతాయి. సో దట్ దాన్ని మనం ఏమంటామంటే నేలలో కలిసిపోయే చెత్త లేదా బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ అంటాం, ఓకేనా. ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ ఏమున్నాయో చూద్దాం. నేలలో కలిసిపోని చెత్త, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టేజ్, ఓకేనా. ప్లాస్టిక్, గాజు, పాలిథిన్ కవర్స్, ఇట్లాంటివన్నీ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనమాట. అంటే నేలలో కలిసిపోవు, వాటి మీద ఏ సూక్ష్మజీవులు పనిచేయలేవు, వాటిని విచ్ఛిన్నం చేయలేవు, డీకంపోజ్ చేయలేవు, వాటిని చిన్న చిన్న అణువులుగా మార్చలేవు, నేలలో కలపలేవు. సో దట్ అవి ఎలా అయితే మనం పడేసామో, ఒక గాజు సీసా అంటే పగిలిన గాజు ముక్కలు ఒక దగ్గర పెట్టి మళ్ళీ నువ్వు 10 years తర్వాత వచ్చి చూసినా కూడా అవి అక్కడ అట్లనే ఉంటాయి, వాటిలో ఏమాత్రం మార్పు రాదు. ఒక ప్లాస్టిక్ కవర్ నువ్వు అక్కడ వేసి కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినప్పటికీ కూడా ఆ ప్లాస్టిక్ కవర్లో ఎటువంటి చేంజ్ అనేది రాదు, అంటే అది బయోడిగ్రేడబుల్ కాదు, నేలలో కలిసిపోదు, ఓకేనా. నాన్ బయోడిగ్రేడబుల్, నేలలో కలిసిపోని చెత్త అనమాట అది, ఓకేనా. ఎందుకంటే మనం పొల్యూషన్ అంటే కాలుష్యాన్ని తగ్గించాలంటే ఇలాంటి వాటిని తగ్గించాలి. నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్టిక్ యొక్క యూసేజ్ తగ్గించాలి, ఓకేనా. ఇది మనకి నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనమాట, నేలలో కలిసిపోని చెత్త. వ్యర్థ పదార్థాలు, ఎంతెంత పర్సెంట్ వ్యర్థాలు ఫామ్ అవుతున్నాయి అనేది చూద్దాం మనం ఇప్పుడు, ఓకేనా. సేంద్రియ వ్యర్థాలు వచ్చేసి మనకి 32% వరకు ఉన్నాయి. ప్లాస్టిక్ వచ్చేసి 15%, నిర్మాణాలు కూల్చివేతలు అంటే కన్స్ట్రక్షన్ వల్ల, అంటే దాన్ని పడేయడం వల్ల కానీ ఒక ఇల్లు పడేయడం వల్ల కానీ లేదంటే ఒక ఇల్లు నిర్మించడం వల్ల కానీ మనకి ఎంత వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయంటే 8% అనమాట. గాజు నుంచి 2%, వస్త్ర పరిశ్రమ నుంచి 2%, ఓకేనా. కాగితం నుంచి 20% అనమాట, కాగితం పరిశ్రమ నుంచి 20%. ఇతర నెక్స్ట్ అంటే ఇవన్నీ ఈ మెటీరియల్స్ ఏవి కాకుండా అదర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక 5%, లోహాల నుంచి 7%, చెత్త నుంచి 1% అనమాట. ఈ విధంగా మనకి వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పరిశ్రమ నుంచి ఒక్కొక్క విధంగా, వస్త్ర పరిశ్రమ నుంచి ఇంత, లోహాల నుంచి ఇంత, సేంద్రియ పదార్థాల నుంచి ఇంత, సంక్లిష్ట పదార్థాలు వచ్చేసి మనకి 8%, అంటే కాంపౌండ్ మెటీరియల్స్, ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి
కొన్ని డీకంపోజిషన్ వల్ల అంటే కులింప చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే పోషక పదార్థాలు అనేవి నేలలోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఒక యానిమల్ ఇక్కడ చనిపోయింది అనుకున్నాం. ఒక యానిమల్ ఏదైనా యానిమల్ ఒకటి, ఓకేనా, ఏదనుకుందాం, ఇక్కడ ఒక యానిమల్ ఏదైనా చనిపోయి భూమి మీద కరెంట్ షాక్ కొట్టి కాకి చచ్చిపోయింది అనుకుందాం. ఆ యానిమల్ భూమి మీద పడగానే దాని మీద సూక్ష్మజీవులు అటాక్ చేస్తాయి. చిన్న చిన్న సూక్ష్మజీవులు అటాక్ చేస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న చిన్న సూక్ష్మజీవులు దాని మీదకి అటాక్ చేసి దాన్ని కొల్లింప చేసి దానిలో ఉన్న పోషక పదార్థాలన్నీ నేలలోకి రిలీజ్ అవుతాయి. ఓకేనా. నేలలోకి పోషక పదార్థాలు అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. దీన్నే ఈ ప్రాసెస్నే మనం డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ ఆర్ కుళ్ళింప చేయడం అంటాం. డీకంపోజిషన్ లేదా కుళ్ళింప చేయడం అంటాం. ఓకేనా. డీకంపోజిషన్ వల్ల మనకున్న లాభం ఏంటంటే నేలలోకి పోషక పదార్థాలు రిలీజ్ అవుతాయి. ఆ డీకంపోజ్ చేసే యానిమల్స్ ఏమంటామంటే డీకంపోజర్స్ అంటాం. ఓకేనా. ఆ డీకంపోజర్స్ కనుక లేకపోతే ఎక్కడ చనిపోయిన యానిమల్ అక్కడే ఉంటే ఈ భూమి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోవడానికి భయంకరంగా ఉంది. మనం సూక్ష్మజీవుల ప్రపంచంలో ఆల్రెడీ చదివాము. డీకంపోజర్స్ లేకపోతే మనకి ఎట్లాంటి నష్టం జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్లో అల్యూమినియం కప్స్ కావచ్చు, లేదంటే డిడిటి. ఓకేనా. డిడిటి అనేది కూడా ఒక నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనమాట. డిడిటి కూడా నేలలో కలిసిపోదు. ఓకే. ఇది ఆహారపు గొలుసు ద్వారా ఒక యానిమల్ నుంచి ఇంకో యానిమల్కి అట్లా సైకిల్ ద్వారా వెళ్ళిపోతుంది తప్పిస్తే ఇది నేలలో కరగదన్నమాట. ఇది మనకి బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ గురించి మరియు వ్యర్థాలు ఎంతెంత % ఉత్పత్తి అవుతాయి ఏంటి అనేది మరియు డీకంపోజ్ గురించి చూశారు. ఓకేనా. నేల కాలుష్యం ఇంకా ఏ విధంగా అవుతుందంటే ఇనుము ఉక్కు కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కావచ్చు, లేదంటే ఇంకా ఏం చెప్పుకున్నామంటే ఆమ్ల వర్షాల వల్ల నేల కాలుష్యం అవుతుంది. ఈవెన్ కలుషితమైన నీరు వల్ల అంటే మనకి పరిశ్రమల నుంచి వస్తున్న నీరు, ఓకేనా, పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు భూమి లోపల ఏమంటే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ భూమిలోకి పంపించడానికి ఒక ట్యాంక్ లాంటిది ఉంటుంది. అలాంటి ట్యాంక్ పగిలిపోయినప్పుడు లోపల భూమి అనేది కలుషితం అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఆయిల్ ట్యాంక్స్ పగిలిపోవడం వల్ల, ఆయిల్ ట్యాంక్స్ దొరికిపోవడం వల్ల ఇట్లాంటిది వల్ల మన నేల కాలుష్యం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్ల వర్షాల వల్ల నేల కాలుష్యం అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆమ్ల వర్షాలు, ఘన కాలుష్యాలు నేలపై చేరడం వల్ల కూడా కలుషితం అవుతుంది. ఇనుము, బూడిద, ఉక్కు కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కూడా ఇనుము, ఉక్కు, బూడిద లాంటి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కూడా నేల అనేది అధికంగా కలుషితం అయిపోవడం జరుగుతుందన్నమాట. ఈ ప్రతిదీ మనం చేసే ఏదైనా అంటే టెక్నాలజికల్గా మనం డెవలప్ అయ్యామనే కానీ అంతా మనం చేసేదంతా పొల్యూషనే. ఓకేనా. ఒక పరిశ్రమ నుంచి రేడియేషన్ ఎంత రిలీజ్ అవుతుంది, దాని నుంచి వచ్చిన వ్యర్థాలు ఏంటి, దాని నుంచి వచ్చే పొగలో మనకి మీరు ఎక్కడైనా చూసే ఉంటారు, సిటీకి చివరిలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. అట్లాంటి వాటికి పైనుంచి పొగ ఇట్లా వెళ్ళిపోవడం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం కదా. అదంతా ఎయిర్లో కలిసిపోతుంది. ఈవెన్ గాలి కాలుష్యం కూడా నేల కలుషితానికి ఒక కారణం అవుతుంది. ఓకేనా. ఇలా కలుషితాలు పెరిగిపోతున్నాయి, టెక్నాలజికల్గా డెవలప్ అవుతున్నామనే కానీ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. అంటే మన ప్రాణాలని మనమే రిస్క్లో పెట్టుకుంటున్నాం. ఓకేనా. ఒకసారి ఆలోచించండి మీరు యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా. మనం ప్లాస్టిక్ వాడొద్దు, మట్టి కప్పులు కానీ, మట్టి సామాన్లు కానీ, లేదంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ వాడొచ్చు. అంతెందుకు మనం వంట పాత్రలు చేసుకునే అల్యూమినియం పాత్రలు కూడా మనం వంట చేయగా అవి కరిగిపోతున్నాయి, మన బాడీలోకి అవి వెళ్ళిపోతున్నాయి. దాని నుంచి మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి. అంటే వంట పాత్రలు చేంజ్ చేసుకోవాలి. ఇంట్లో ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటాం, పోపులకు కానీ, ఉప్పు, కారం, పసుపు వీటన్నిటికీ
ప్లాస్టిక్ కూడా రీప్లేస్ చేసుకోవాలి. స్టీల్ డబ్బాలో పెట్టుకోవడం బెటరు. అవన్నీ స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకేనా. ఇంకా మనం చదువుకున్నాం కాబట్టి వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం చెప్పాలి, కానీ మనమే ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉన్నాం ఎక్కువ ఇంకా. ఓకేనా. అట్లాంటివన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. మన భూమిని మనమే కాపాడుకోవాలి. మన భారతదేశంలో నేలని భూమాతగా కొలుస్తాం మనం. అట్లాంటి భూమాత ఈరోజు పొల్యూటెడ్గా అయిపోయి దాంట్లో మొక్కలు జంతువులు జీవించడానికి ప్రాణాపాయ స్థితిలో అవి జీవిస్తున్నాయి అన్నమాట. ఓకేనా. నేలలో ఉన్న పోషకాలు తగ్గిపోతున్నాయి. పోషకాలు తగ్గిపోవడం వల్ల పంటలు సరిగ్గా పండవు, అక్కడ ఉన్న మొక్కలు పెరగవు, ఆ నేలలో ఉన్న యానిమల్స్ కూడా బ్రతకలేవన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి కాలుష్య కారకాలు చూద్దాం. కాలుష్య కారకాలు ఏమేమి ఉన్నాయంటే మనకి ఇప్పుడు మనం వాడే సేంద్రియ పదార్థాలు కావచ్చు, నిరేంద్రియ పదార్థాలు కావచ్చు, వీటి వల్ల కలుషితం అయిపోతుంది. సేంద్రియ పదార్థాలు, నిరేంద్రియ పదార్థాలు ఇట్లా అంటే పొలాలకు వేస్తాం కదా మనం సేంద్రియ ఎరువులు, వాటి వల్ల కావచ్చు, నిరేంద్రియ పదార్థాల వల్ల కావచ్చు. వీటిలో ఏంటంటే వర్షాలు కురిసినప్పుడు అవి నీటిలో కరిగిపోయి నేల లోపల భాగాల్లోకి చేరుతాయి అన్నమాట. సేంద్రియ ఎరువుల్లో విపరీతంగా వాడటం వల్ల వర్షాలు పడ్డప్పుడు అవి నీటిలో కరిగిపోయి నేలలోకి కలిసిపోతాయి. నేలలో కలిసిపోవడం వల్ల వీటిలోకి నైట్రేట్స్ మరియు ఇతర రసాయన పదార్థాలు అనేవి నేలలోకి రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఇతర రసాయనాలు, ఓకేనా, ఇతర రసాయనాలు అనేవి నేలలోకి ఇంకిపోతాయి. ఆ నేలలోకి మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అవి వేరే దగ్గరికి వెళ్ళి వర్షం ద్వారా కొట్టుకొని పోయి అవి చెరువులో చేరడం, చెరువులో ఉన్న మళ్ళా చేపల శరీరాల్లోకి చేరడం, ఆ చేపలను తిన్న పక్షుల శరీరాల్లోకి ఇవి చేరడం, ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం నేలలో కలుషితం చేస్తే అది నేలతోనే ఆగిపోవట్లేదు. ఓకేనా. నీరు కలుషితం అయితే అది కూడా మన ఇప్పుడు నీటిలో కలుషిత పదార్థాలు ఉన్నాయనుకోండి, ఆ నీరు వచ్చేసి మనకి ఎప్పుడు భూమిలోకి కదా చేరేది. సో నీటి కాలుష్యం కూడా నేల కాలుష్యానికి దారి తీస్తుంది. నీటి కాలుష్యం కూడా నేల కాలుష్యానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మున్సిపాలిటీ ఇవి ఉంటాయి కదా, మన ఇళ్లలో నుంచి వెళ్ళే అంత వేస్టేజ్ ఒక కాలువ ద్వారా వెళ్ళిపోతుంది. అవంతా ఎక్కడో చెరువులో కానీ ఏదైనా నదిలో కానీ వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి అవి మళ్ళీ భూమిలోకి ఇంకిపోతాయి. భూమిలో ఇంకిపోవడం వల్ల నేల కూడా కలుషితంగా అయిపోతుంది. సో నీటి కాలుష్యం అనేది నేల కాలుష్యానికి దారి తీయడం జరుగుతుంది. వీటి అసలు కారణాలు ఏంటి, కాలుష్య కారకాలు ఏంటి అంటే ఎన్ని విధాలుగా కాలుష్యం అవుతుందంటే వ్యవసాయం వల్ల కాలుష్యం, వ్యవసాయం వల్ల ఎలా కాలుష్యం అవుతుందంటే మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎరువులు, ఓకేనా, ఫర్టిలైజర్స్ వాడతాం, పెస్టిసైడ్స్ కీటకనాశనలు వాడతాం, కలుపు నాశకాలను వాడతాం. ఇవన్నీ పొల్యూషన్ కలిగించే కారకాలే. ఓకేనా. న్యాచురల్ మెథడ్స్ని ఫాలో అయితే కన్నా, న్యాచురల్ మెథడ్స్ అంటే మనం ఎరువులు వేసేదానికి బదులుగా వర్మీ కంపోస్ట్ లాంటివి మనమే ప్రిపేర్ చేసుకోవడం, పొలాలకి నాటడం, లేదంటే మన ఇంట్లో ఉన్న ఆవులు గేదెల యొక్క పెంట తీసుకెళ్లి పొలంలో వేసుకోవడం, వీటి వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కానీ మనం క్విక్గా మనకి రిజల్ట్ రావాలి, పంట దిగుబడి అధికంగా రావాలి. వాళ్ళు నా పక్క పొలం వాళ్ళు ఇన్నేసారు, నేను ఇన్నేయాలి, వాళ్ళు 5 వేస్తే నువ్వు 10 వేస్తున్నావు, అట్లా ఒకరినొకరు పోటీ పడి ఎక్కువ దిగుబడి కోసం ఎక్కువ మందులు వేస్తున్నారు. అంటే యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ ఇట్లాంటివి మీరు చూసే ఉంటారు కదా, అవి తీసుకొని చేస్తున్నారు ఎక్కువగా దిగుబడి రావాలని. ఆ రిజల్ట్ అనేది నీకు 2-3 సంవత్సరాలు లేదంటే అంత లేదంటే ఒక 5-6 ఇయర్స్ వరకు చూపిస్తుందేమో, కానీ ఒక 20-30 ఇయర్స్ తర్వాత మన పొలాలన్నీ బీడు భూములుగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ ఎరువులు వాడుతున్నాం. ఓకేనా. వీటి వల్ల ఏంటంటే నేల సారవంతం దెబ్బతినిపోతుంది. న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవడానికి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పారిశ్రామిక ఘన ద్రవ వ్యర్థాలు.
పారిశ్రామిక ఘనద్రవ్య వ్యర్థాలు అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి మనకి అందులో ఉత్పత్తి అయ్యే ద్రవ పదార్థాలు అవి ఏంటంటే కాలువల ద్వారా రిలీజ్ చేస్తారు బయటగా. ఆ కాలువల నుంచి మన భూమిలోకే ఇంకిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఘన వ్యర్థాలు అంటే అక్కడ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ ఏదైనా లేదంటే ఇంకేమైనా తయారు చేసినప్పుడు కానీ అందులో ఉండే ఘన వ్యర్థాలు అనమాట. ఓకేనా. సాలిడ్ వేస్టేజ్ అనేది మనం ఎక్కడో చోట పడేస్తారు. అది ప్లాస్టిక్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గ్లాస్ కావచ్చు, అది కూడా కాలుష్యకారకమే కదా. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టణీకరణ వల్ల వెలువడే కాలుష్యం. పట్టణీకరణ అంటే మనకి ఇప్పుడు సిటీస్ ఎక్కువైపోతున్నాయి. ఓకేనా. డెవలప్మెంట్ ఎక్కువైపోతుంది, మెట్రో వస్తుంది, వెహికల్స్ అంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ సిటీలోకే వస్తున్నారు. సిటీలోకి ఎక్కువగా వలస రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి పంటలు సరిగ్గా పండట్లేదు. దానికి కూడా రీజన్ మనమే అవుతున్నాం. ఓకేనా. అలా సో దట్ మనం విలేజెస్ నుంచి ఎక్కువ సిటీస్కి మైగ్రేషన్ రావడం, ఇక్కడ ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వడం, లేదంటే ఏదైనా వర్క్ చూసుకోవడం, లేదంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడం, అందరూ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఈ సిటీ లైఫ్కి అలవాటు పడిపోవడం వల్ల మన ఇంటికి ఒక వెహికల్ ఉంటుంది కదా, బైకే కావచ్చు, లేదంటే కార్ కావచ్చు, ఏదైనా. ఓకేనా. వెహికల్ ఏదైనా కూడా కామన్ మాత్రం పెట్రోల్, డీజిల్. వీటి వల్ల వెలువడే పొగ వల్ల కలుషితం అయిపోతుంది మనం ఉండే ఏరియా మొత్తం. ఓకేనా. ఢిల్లీ వచ్చేసి మన రాజధాని ఢిల్లీ వచ్చేసి మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా. ఓకేనా. మన కంట్రీలోనే బాగా కలుషితం ఉన్న ఏరియా ఏది అంటే ఢిల్లీ అని చెప్పొచ్చు. ఓకేనా. అక్కడున్న ఆగ్రాలో తాజ్మహల్ అనేది దాని కలర్ చేంజ్ అయిపోతుంది. అక్కడున్న కాలుష్యానికి, ఢిల్లీలో ఉన్న కాలుష్యానికి తెల్ల పాలరాయితో కట్టిన ప్రపంచ 7 వింతల్లో ఒకటైన మన తాజ్మహల్ దాని కలర్ ఎల్లో కలర్గా మారడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడిప్పుడే. ఓకేనా. దానికి మనం ఆల్రెడీ 8th క్లాస్లో చదువుకున్నాం. దానికి 2 కిలోమీటర్స్ మేర వాహనాలు నిలిపవద్దు, గుర్రపు డక్కీల మీదనే రావాలి, లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదనే ప్రయాణించాలి. ఇట్లాంటి వాటిని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నమాట ఇప్పుడిప్పుడే. ఓకేనా. ఇలాగ పట్టణీకరణ వల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి భూగర్భ ట్యాంకులు ఉంటాయి కదా. ఫ్యాక్టరీస్లో భూగర్భ ట్యాంకులు పగిలిపోవడం వల్ల కానీ లేదంటే వాటికి ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు క్రిమి సంహారక మందులు కావచ్చు, లేదంటే ఫర్టిలైజర్స్ కావచ్చు, ఏదైనా ఫ్యాక్టరీలు పారిశ్రామికంగా ఏ ప్రమాదం జరిగినా అవి భూమిలోకే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ కాలుష్యం వల్ల మనకి ఏంటంటే పెట్రోలియం, హైడ్రోకార్బన్స్, క్రిమి సంహారక మందులు, సీసం మరియు ఇతర భారలోహాలు ముఖ్యమైనవి అన్నమాట వీటిల్లో. ఓకేనా. పెట్రోలియం, హైడ్రోకార్బన్స్, సీసం మరియు భారలోహాలు, క్రిమి సంహారక మందుల నుంచి వచ్చే వీటి నుంచి ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది మనకి. ఓకేనా. ఏంటంటే పెట్రోలియం, హైడ్రోకార్బన్స్, సీసం లేదా భారలోహాలు లేదా క్రిమి సంహారక మందుల నుంచి వచ్చే వేస్టేజ్ వల్ల, లేదంటే వాటి వల్ల మనకి వేస్టేజ్ కాదు, వాటి వల్లనే. ఓకేనా. వేస్టేజ్ పక్కన పెడితే ఇవి డైరెక్ట్గా ఇవే మనకి పొల్యూషన్ కలిగించే ఏజెంట్స్ అన్నమాట. ఓకేనా. క్రిమి సంహారక మందుల వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది. ఇవన్నమాట మెయిన్గా మనకి పెట్రోలియం, హైడ్రోకార్బన్స్, సీసం, భారలోహాలు, క్రిమి సంహారక మందులు. వీటి వల్ల ఏంటంటే నేల నాణ్యత అనేది క్షీణించిపోతుంది. ఈ పొల్యూటెడ్ వల్ల నేల నాణ్యత క్షీణిస్తుంది. ప్లస్ ఫెర్టిలిటీ తగ్గుతుంది. దానిలో సారవంతత అనేది తగ్గుతుంది. ఫెర్టిలిటీ తగ్గడం అంటే ఏంటంటే దానిలో పంటలు ఎక్కువగా పండవు అనమాట. ఓకేనా. పంటలు ఎక్కువగా పండవు, దిగుబడి ఇన్కేస్ మనం మొక్కలు పెరిగినా కూడా దిగుబడి అనేది ఇవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నీటిని నిలుపుకునే శక్తి కూడా తగ్గుతుంది. అంటే కొన్ని మంచి నేలలు ఉంటాయి, అంటే పొల్యూషన్కి గురి కాని నేలలు ఉంటాయి. వాటిలో ఏంటంటే నీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని దాన్ని నిల్వ ఉంచుకుంటుంది. ప్లస్ మళ్ళీ రీఅబ్జర్ప్షన్ అవ్వకుండా కూడా అది కాపాడుకోగలుగుతుంది. అది మంచి నేల యొక్క లక్షణం అని మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ మంచి నేల లక్షణాలు అనేది కోల్పోతుంది. నేల నాణ్యత క్షీణించడం, నీటిని నిలుపుకుని ఉంచుకునే శక్తిని కోల్పోవడం,
నీరు అబ్జార్ప్షన్ అంటే ఆవిరి రూపంలో కోల్పోవడం, ఫర్టిలిటీ తగ్గడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట పొల్యూషన్ వల్ల. అసలు నేల కాలుష్యం దేనితో అనుబంధం కలిగి ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం. అంటే దేనివల్ల మేజర్ ఎఫెక్ట్ దేని వల్ల పడుతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం. విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం. మనం ఏంటంటే మొక్కలు బాగా పెరగాలని, పంట దిగుబడి అధికంగా రావాలని ఎరువులు అధికంగా వేస్తూ ఉంటాం అన్నమాట. ఆ ఎరువుల వల్ల పంట చాలా నష్టపోతుంది. మనకు వచ్చేసి కార్బన్ కానీ లేదంటే ఆక్సిజన్ కానీ లేదంటే హైడ్రోజన్ కానీ ఎక్స్క్యూజ్ మీ కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవన్నీ ఏంటంటే మనకి గాలి నుంచి కానీ నీరు నుంచి కానీ లభిస్తాయి. గాలి కార్బన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, మొక్కలకి గాలి నుంచి లేదా నీటి నుంచి లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొక్కలకు కావాల్సిన ఇవి మాత్రమే మొక్కలకి సరిపోవు కదా, ఇంకా రిమైనింగ్ పోషకాలు కూడా కావాలి. ఆ పోషకాలను గ్రహించాలంటే అవి నేల నుంచి మాత్రమే గ్రహించాలి. అవేంటంటే పోషకాలు మనకి ఇతర ఆవశ్యక పోషకాలు ఏంటంటే నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటివి. ఎట్సెట్రా ఇట్లాంటివన్నీ వచ్చేసి అవి నేల నుంచి మాత్రమే గ్రహించాలి. వాటిని మనం నేలకు అందించడానికి ఏం చేస్తున్నామంటే కృత్రిమంగా తయారైన ఎరువుల్ని వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని నేలలో వేయడం వల్ల వీటి నుంచి వచ్చే అంటే వీటిని ముడి ఖనిజాలు ఉంటాయి కదా, ముడి మూలకాలు, ఓకేనా, వాటి వల్ల ఇవి వీటిని తయారు చేయడానికి మనం ముడి పదార్థాలు వాడతాం కదా, ఆ ముడి పదార్థాలు ఈ ముడి పదార్థాల వల్ల కాలుష్యం జరుగుతుంది. ఓకేనా? వీటిని తయారు చేసేటప్పుడు యూజ్ చేసే ముడి పదార్థాల వల్ల కాలుష్యం జరుగుతుంది అనమాట. అవి ఆ ముడి పదార్థాలు నేలలో అలానే ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం అమోనియా నైట్రేట్ రూపంలో మనకి మిశ్రమ ఎరువుల వల్ల ఇవన్నీ మిశ్రమ ఎరువులు అనమాట. ఓకేనా? మిశ్రమ ఎరువుల రూపంలో కూడా కలుషితాలు అనేది నేలలోకి వస్తాయి. ఓకేనా? అమోనియా నైట్రేట్ NH3NO4 రూపంలో నత్రజని, పొటాషియం పెంటాక్సైడ్ రూపంలో భాస్వరం, పొటాషియం ఆక్సైడ్ రూపంలో పొటాషియం అనేది మనకి నేలలో చేరడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సూపర్ ఫాస్ఫేట్ వల్ల భాస్వరంలో సూపర్ ఫాస్ఫేట్ మనకి ఎరువు ఉంది కదా, సూపర్ ఫాస్ఫేట్ ఎరువులో భాస్వరంలో ఏమంటే కొద్ది మొత్తంలో లెడ్, సీసం, ఆర్సెనిక్ అనేవి కొద్ది మొత్తంలో ఉంటాయి. ఇవి విష పదార్థాలు లాంటివి. ఓకేనా? ఈ విష పదార్థాలు ఈ ఎరువును మనం పంటలో వేసినప్పుడు వాటితో పాటు ఇవి కూడా లెడ్, సీసం, ఆర్సెనిక్ లాంటివి కూడా నేలలో చేరుతాయి.
ఓకేనా. ఇవి పాయిజనస్ అన్నమాట. ఇవి మొక్కలకి పెద్దగా హాని కలిగించకపోయినప్పటికీ కూడా మొక్కలు నేలలో అలా నిల్వ ఉండి ఫర్దర్గా ఇంకా ఎక్కువ అమౌంట్ చేరిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీటి వల్ల నష్టం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇవి విష పదార్థాలు లెడ్, సీసం మరియు ఆర్సెనిక్ అనేవి, సీసం కాదు సారీ క్యాడ్మియం, లెడ్, క్యాడ్మియం, ఆర్సెనిక్ ఇవి అనేది విష పదార్థాలు. ఓకేనా. ఇవి నేలలో చేరడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మొక్కలు అప్పటికప్పుడు నాశనం చేయవు, కాకపోతే విష పదార్థాలుగా నేలలో అలానే మిగిలిపోతాయి. ఇవన్నీ ఏంటంటే నేలలో కరగిపోని లోహాలు, నేలలో కరగని లోహాలు అన్నమాట. నాన్ బయోడిగ్రేడబుల్ మెటల్స్. ఓకేనా. కరిగిపోని పదార్థాలు, కరగని పదార్థాలను ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. ఇవి లోహాలు కాబట్టి నాన్ బయోడిగ్రేడబుల్ మెటల్స్. నేలలో కరిగిపోని లోహాలు ఏంటివని మన క్వశ్చన్ అడిగితే లెడ్, క్యాడ్మియం, ఆర్సెనిక్. ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ కింది వాటిలో నేలలో కరిగిపోని లోహం ఏంటి అంటే 3 ఆప్షన్స్ వేరే ఇచ్చి ఒకటి లెడ్ కానీ, క్యాడ్మియం కానీ, ఆర్సెనిక్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా. ఈ కరిగిపోని లోహాలు, కరగని లోహాలు. ఓకేనా. ఇదన్నమాట. ఇంకొచ్చేసి మనం చాలా సంవత్సరాలుగా మన పంటలకి వాడే ఎరువులు ఏంటంటే ఎన్పికే ఎరువుల్ని బాగా వాడుతున్నాం. ఓకేనా. ఎన్పికే ఎరువుల్ని విపరీతంగా వాడుతున్నాం అనమాట మన పంట పొలాలకి. ఈ ఎరువుల్ని విపరీతంగా వాడటం వల్ల ఏంటంటే పంటలు మరియు కూరగాయల దిగుబడి అనేది తగ్గిపోతుంది. పప్పు ధాన్యాల్లో వచ్చేసి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ పర్సెంట్ అనేది తగ్గుతుంది. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. ఓకేనా. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ తగ్గుతుంది, ప్లస్ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గడం జరుగుతుంది ఈ ఎన్పికే ఎరువుల్ని వాడడం వల్ల. ఓకేనా. ఈ పప్పు ధాన్యాలు అంటే ఎలాంటి గోధుమ, మొక్కజొన్న మరియు పప్పు ధాన్యాలు. గోధుమ, మొక్కజొన్న మరియు పప్పు ధాన్యాల దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది, ప్లస్ కార్బోహైడ్రేట్స్ యొక్క పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది ఈ ఎన్పికే ఎరువులు వాడటం వల్ల. పొటాషియం ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం పొటాషియం ఎక్కువగా వాడటం వల్ల మనకి పండ్లు మరియు కూరగాయల్లో సి విటమిన్ మరియు కెరోటిన్ అనేది తగ్గుతుంది. పండ్లు మరియు కూరగాయల్లో సి విటమిన్ మరియు కెరోటిన్ అనేది తగ్గుతుంది. దేనివల్ల? పొటాషియం ఎక్కువగా వాడడం వల్ల పండ్లు మరియు కూరగాయల్లో సి విటమిన్ మరియు కెరోటిన్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇది మనకి విచక్షణ రహితంగా ఎరువులను వాడటం. నెక్స్ట్ మనకి విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు, కీటకనాశనులు, కలుపు మందులు. క్రిమి సంహారకాలు అంటే పెస్టిసైడ్స్, వీడిసైడ్స్, కలుపుని చంపడానికి, కీటకాలను చంపడానికి ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం కదా, మందులు స్ప్రే చేస్తాం పొలాల్లో. సో వాటి వల్ల ఏం నష్టాలు జరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. డిడిటి మరియు గమాక్సిన్ అనేది మనం అధికంగా ఉపయోగించే డిడిటి అనేది ఒక కలుపు నాశకం. ఓకేనా. ఈ డిడిటి మరియు గమాక్సిన్ అనే దానికి కీటకాలు రెసిస్టెన్స్ తెచ్చుకున్నాయి, అంటే నిరోధకతను తెచ్చుకున్నాయి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో, అంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వీటిని బాగా యూజ్ చేశారు. వీటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే రెసిస్టెన్స్ తెచ్చుకుంది. ఓకేనా. దీనికి ఎట్లా అంటే తినగా వేము తీయనుండు అనేది ఒక సామెతను గుర్తుంచుకోండి. ఓకేనా. కామెడీగా ఉంది కదా, కానీ అది సింక్ అవుతుంది అనమాట. ఏంటంటే మనకి మందులు స్ప్రే చేసి అవి వాటికి అలవాటు పడిపోయాయి. అంటే ఆ మందులు స్ప్రే చేసినప్పుడు అవి కీటకాలు అనేవి చనిపోవట్లేదు, రెసిస్టెన్స్ తెచ్చుకున్నాయి. ఓకేనా.
అంటే మనం వేపాకు ఫస్ట్ తిన్నప్పుడు చేదుగా ఉంటుంది తినలేము, చేదుగా ఉంటుంది తినలేము, ఇలా డైలీ తింటూ ఉంటే కనుక అసలు మనకు వేపాకు తిన్న ఫీలింగే రాదు, ఈజీగా తినేస్తాం. సో అంటే మనం దాన్ని అలవాటు చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం తినడానికి ఇబ్బంది పడము. ఓకేనా. అవి కీటకాలు కూడా అంతే వ్యాధి నిరోధకతను తెచ్చుకున్నాయి. అవి స్ప్రే చేసినప్పుడు చనిపోవట్లేదు. డిడిటి మరియు గమాక్సిన్ లాంటివి. ఓకేనా. ఈ డిడిటి ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే కాల్షియం, ఈ డిడిటి వినియోగం అనేది బాగా ఎక్కువైంది, ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా ఉపయోగించడం వల్ల అదేంటంటే కాల్షియం జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది అనమాట ఈ డిడిటి అనేది. ఓకేనా. డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనమాట. ఓకేనా. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ ఈ డిడిటి. ఓకేనా. డిడిటి ఎక్కువగా ఉపయోగించడం వల్ల కాల్షియం జీవక్రియలు ఆటంకం కలుగుతుంది. అంటే పక్షి గుడ్లలో మనకి పెంకు ఉంటుంది కదా, ఆ పెంకు పలచబడిపోయి వాటి జీవులు అనేవి తగ్గిపోతున్నాయి, పక్షి జనాభా అనేది తగ్గిపోతుంది. పక్షి గుడ్డు పెట్టిన గుడ్డల్లో అంటే పై పెంకు పలచగా ఉండడం వల్ల పగిలిపోతుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ బర్డ్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి కాదు కదా. సో పక్షుల జనాభా అనేది తగ్గిపోతుంది అనమాట. వాటిలో మెయిన్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బ్రౌన్ పెలికాన్, ఓస్ప్రెస్, డేగ మరియు గద్దలు. ఓకేనా. అసలు మనం నేలలో ఎరువులు వేస్తే అవి పక్షుల వరకు ఎలా పోతుంది, పక్షులకు ఎఫెక్ట్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో వస్తుంది, అప్పుడు క్లారిటీ ఇస్తా. ఓకేనా. బ్రౌన్ పెలికాన్, ఓస్ప్రెస్, డేగ మరియు గద్దలు లాంటి వాటి పక్షుల యొక్క గుడ్లు పలచబడి ఈ డిడిటి ఎక్కువ ఉపయోగించడం వల్ల వాటి గుడ్లు పగిలిపోయి వాటి జనాభా అనేది అంతరించిపోయే యొక్క ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని శిలీంద్రనాశకాలు చూద్దాం. ఓకేనా. శిలీంద్రనాశకాలు ఏమేమి ఉన్నాయంటే డిడిటి, బిహెచ్సి, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆర్గనోఫాస్ఫేట్స్, ఆల్డ్రిన్, మలాథియాన్, డైఎల్డ్రిన్, ఫ్యూరడాన్, ఇవన్నీ మనకి శిలీంద్రనాశకాలు. ఓకేనా. ఎక్కువగా మనం ఉపయోగించడం వల్ల వీటి ఏంటంటే కీటకనాశనాలు కావచ్చు. ఇందాక మీకు డిడిటి కీటకనాశనం అని చెప్పాను కదా, కానీ అది ఒక పెస్టిసైడ్స్ అనమాట. ఓకేనా. కీటకనాశనం. మనకి కలుపునాశకం గురించి మాట్లాడుకోవాలంటే 2,4-D ఉంది. 2,4 డైక్లోరో డైఫినైల్ యాసిడ్ అనేది 2,4-D అనేది కలుపునాశకం. ఓకేనా. అంటే దాన్ని వీడిసైడ్ అంటాము. డిడిటి వచ్చేసి మనకి కీటకనాశనాలు. ఓకేనా. క్రిమినాశనాలు లేదా కీటకనాశనాలు. ఈ డిడిటి వల్ల మనకి బ్రౌన్ పెలికాన్, ఓస్ప్రెస్, డేగ, గద్దలు లాంటి పక్షుల యొక్క గుడ్డు పైన పెంకు పలచబడి అవి పగిలిపోయి వాటి జనాభా అనేది అంతరించిపోయే ప్రమాదంలో ఉందన్నమాట. ఓకేనా. ఇది మనకి విచక్షణారహితంగా క్రిమి సంహారకాలు వాడడం అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి జైవిక వృద్ధీకరణ. జైవిక వృద్ధీకరణ దీన్నే మనం బయోమాగ్నిఫికేషన్ అని కూడా అంటాము. మనకు వచ్చేసి మొక్కలకు కావలసిన నత్రజని మరియు భాస్వరం అనేది నేలలో నీటిలో తక్కువ శాతం ఉంటుందన్నమాట. నత్రజని మరియు భాస్వరం సహజంగా లభించే నీటిలో తక్కువ శాతం ఉంటుంది. ఓకేనా. అలా తక్కువ శాతం ఉండడం వల్ల ఇదేంటంటే నీటిని గ్రహిస్తుంది కదా, తక్కువ ఉండడం వల్ల ఇవి నీటిని ఎక్కువగా గ్రహించుకుంటాయి అన్నమాట. నీటిని నత్రజని మరియు భాస్వరం కోసం మొక్కలు నీటిని పీల్చుకుంటాయి, నీటి మొక్కలు. ఓకేనా. ఆ నీటిని పీల్చుకునేటప్పుడు నీటిని గ్రహించుకునేటప్పుడు నీటిలో కరగకుండా ఉన్నాయి కదా డిడిటి మరియు బిహెచ్సి అనేవి కరగని శిలీంద్రనాశకాలు అనేవి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఆ మొక్కల లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. మొక్కల లోపలికి వెళ్ళిపోయి డిడిటి అనేది కొవ్వుల్లో మాత్రమే కరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం, విచక్షణ రహితంగా క్రిమిసంహారకాలు వాడడం అనే దానిలో ఆల్రెడీ చదువుకున్నాం. డిడిటి అనేది కొవ్వులలో మాత్రమే కరుగుతుంది అన్నమాట. కొవ్వులలో మాత్రమే కరుగుతుంది. ఓకేనా. ఈ డిడిటి మరియు బిహెచ్సి వాటర్లో ఉంటుంది కదా, వాటర్లోకి ఎలా వస్తుందంటే మనం నేలలో విచక్షణ రహితంగా నేలలో ఎరువులు వేస్తాం. ఓకేనా. ఆ నేలలో ఎరువులు వేయడం వల్ల కరగని లోహాలు అనేవి డిడిటి మరియు బిహెచ్సి లాంటి కరగని లోహాలు అనేవి
నేలలోనే ఉండిపోతాయి. ఓకేనా. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఈ నేలలో ఉన్న లోహాలు, కరగని లోహాలు ఏవైతే ఉన్నాయో, మనం ఎరువులు వాడటం వల్ల నేలలో అక్యుములేట్ అయిన లోహాలు ఏవైతే ఉన్నాయో, విష పదార్థాలు లాంటివి, ఇవన్నీ నీటి పారుదల ద్వారా వెళ్ళి ఒక చెరువులోకి, నదుల్లోకి చేరుతాయి అన్నమాట. వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో పాటు కలిసి చెరువుల్లోకి, నదుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న మొక్కలు ఏంటంటే మనకి వాటికి నత్రజని, భాస్వరం అవసరం కాబట్టి నీటిని గ్రహించుకొని ఆ నీటిలో ఉన్న డిడిటి మరియు బిహెచ్సి కూడా ఆ మొక్కల దేహాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మొక్కల దేహాలు ఎంత ఉందంటే చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే ఉంటుంది. మరీ ఎక్కువగా అయితే డిడిటి మరియు బిహెచ్సి అనేది మొక్కలోకి చేరదు. ఎందుకంటే ఒక సూక్ష్మ దర్శిని ద్వారా కూడా దాన్ని మనం పరిశీలించలేం, అంత మైక్రో అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకేనా. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ బిహెచ్సి మరియు డిడిటి అనేది మొక్కల్లోకి, వృక్ష ప్లవకాల్లోకి, ప్లాంక్టన్స్ అంటాం కదా, వృక్ష ప్లవకాలు అంటే ఇంగ్లీష్లో మనం ప్లాంక్టన్స్ అంటాం, వృక్ష ప్లవకాల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అవి మనకి ఉత్పత్తిదారులు కదా. ఇప్పుడు ఒక మొక్క కొంచెం మైక్రో అమౌంట్ ఉంది, ఒక మొక్క అంత తీసుకుంది బిహెచ్సి ఒక 0.001 అంత, చాలా తక్కువ అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మొక్క కూడా అంతే అమౌంట్, నెక్స్ట్ ఇంకో మొక్క కూడా అంతే అమౌంట్, తక్కువ కలిసి అంటే ఆ మొక్కలు తిన్న యానిమల్స్లోకి వెళ్ళిపోతాయి. అది కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా. ఉత్పత్తిదారులు. ఓకేనా. ఉత్పత్తిదారులు ఏంటంటే ఇక్కడ మనకి ప్లాంక్టన్స్ అంటాం. ప్లాంక్టన్స్, ఈ ప్లాంక్టన్స్ ద్వారా మనకి సెకండరీ ప్రాథమిక వినియోగదారులు ఉంటాయి కదా, వీటినే ప్రాథమిక వినియోగదారులు అంటాం. ఈ ప్రాథమిక వినియోగదారులోకి వెళ్ళిపోతుంది. మనకు ఉత్పత్తిదారులో ఎంత ఉందంటే 0.04 ppm మాత్రమే ఉంది. ppm అంటే పార్ట్స్ పర్ మినిట్. ppm అంటే పార్ట్స్ పర్ మినిట్. 0.04 ppm ఉన్నది ఉత్పత్తిదారుల్లో. ప్రాథమిక శ్రేణి వినియోగదారులోకి వెళ్ళేసరికి 0.23% అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనకి చాలా మొక్కలు ఉన్నాయి. ఒక మొక్కలు అంటే కొంచెం మైక్రో అమౌంట్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. కీటకాలు అనేవి ఒకటే మొక్కను తినవు కదా, ఆ మొక్కల ద్వారా కీటకాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2-3 కీటకాలు ఉన్నాయి. ఓకేనా. ఒక 5-6 కీటకాలు ఉన్నాయి. ఈ కీటకాలు అనేవి కప్పలు తింటాయి కదా. కప్పలు తిన్నప్పుడు ఒక 10 కీటకాలను కప్ప తింటే అలా 0.23 × 10 అంటే అంత అమౌంట్ డిడిటి కానీ, బిహెచ్సి కానీ ఆ కప్పలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి పక్షులు కానీ, పాములు కానీ ఉంటే కప్పలు తింటాయి. ఆ పక్షులు ఏంటంటే ఒకటే పాము ఉంది, ఒక 2-3 కప్పల్ని తినొచ్చు. ఒక కప్పలో మనకి 0.27 ppm ఉందనుకోండి, ఒక 4-5 కప్పలు పాము తిందనుకోండి, 4 × 2.07 ppm వేసుకోవాలి, అంటే ఎక్కువ అమౌంట్. ఇవి శ్రేణులను బట్టి ppm అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనా. ప్రాథమిక వినియోగ శ్రేణిలో ఎంత, ద్వితీయ వినియోగ శ్రేణి, తృతీయ వినియోగ శ్రేణి, ఫైనల్కి వచ్చేసరికి అది ఎక్కువైపోతుంది. ఓకేనా. కొంచెం కింద మనకి ప్రాథమిక వినియోగదారులో వచ్చేసి కొద్దిగా అక్యుములేట్ అయి ఉంది. ఆ కొంచెాన్ని వేరే యానిమల్స్ తినడం వల్ల దానిలో ఎక్కువైంది. ఒక 4-5 కీటకాల్లో ఒక కప్ప తింటుంది, ఒక 4-5 కప్పల్లో ఒక పాము తింటుంది, లేదా గద్ద తింటుంది. ఇట్లా అనేది దీని అక్యుములేషన్ అనేది పెరిగిపోతుంది అనమాట. దీన్ని మనం బయోమాగ్నిఫికేషన్ లేదా జైవిక వృద్ధీకరణ అంటాం. ఓకేనా. జైవిక వృద్ధీకరణ ఆర్ బయోమాగ్నిఫికేషన్. దీన్ని మనం బయో అక్యుములేషన్ అంటాం. బయో అక్యుములేషన్. బయో అక్యుములేషన్ అంటే పేరుకుపోతుంది. ఓకేనా. అలా డిడిటి అనేది పేరుకుపోవడాన్ని, విషపులో ఆ లోహాలనే మొక్కల్లో, జంతువుల్లో పేరుకొని పోవడాన్ని అక్యుములేట్ అవుతాయి అంటాం కదా, అలా అక్యుములేట్ జరగడాన్ని బయో అక్యుములేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్పత్తిదారులు అంటే వృక్ష ప్లవకాలు, ప్లాంక్టన్స్లో కొద్దిగా ఉంది, కీటకాల్లో ఇంకొంచెం ఎక్కువ, కప్పల్లో ఇంకొంచెం ఎక్కువ, పక్షుల, పాముల్లో ఇంకొంచెం ఎక్కువ. ఓకేనా. శ్రేణిని బట్టి అమౌంట్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా. దీన్నే మనం ఏమంటామంటే అలా బయోమాగ్నిఫికేషన్ అంటాం. బయో
మ్యాగ్నిఫికేషన్. ఇదేంటంటే ఆహారపు గొలుసు ద్వారా ఒకదాని నుంచి ఒకటి ప్రవేశిస్తుంది. ఓకేనా. ఈ ఉత్పత్తిదారులు మొక్కల నుంచి కీటకాల నుంచి కప్పలు, అంటే ప్రాథమిక ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులకి, ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులకి, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ శ్రేణి వినియోగదారులకి, ఇలా శ్రేణిగా ఆ వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకి వెళ్ళిపోవడాన్ని ఆహారపు గొలుసు ద్వారా ఎలా వెళ్తాయంటే ఆహారపు గొలుసు ద్వారా. ఇప్పుడు మొక్కలు వచ్చేసి మనకి కీటకాలు తింటాయి, కీటకాలని కప్పల్ని పాములు, ఇదంతా మన ఆహారపు గొలుసు కదా. ఈ ఆహారపు గొలుసు ద్వారా ఈ డిడిటి అనేది ఒక శ్రేణి నుంచి ఇంకో శ్రేణిలోకి వెళ్ళిపోవడాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ లేదా జైవిక వృద్ధీకరణ అంటాం. ఓకేనా. ఆహారపు గొలుసు ద్వారా ఈ అక్యుములేట్ అయిన డిడిటి అనేది శ్రేణి వైజ్గా వెళ్ళిపోవడాన్ని, అంటే ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులు, ప్రాథమిక నుంచి ద్వితీయ వినియోగదారులు, ద్వితీయ నుంచి తృతీయ వినియోగదారులు, ఇలా వెళ్ళిపోవడాన్ని మనం జైవిక వృద్ధీకరణ లేదా బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తారు. ఘనరూప వ్యర్థాలు, సాలిడ్ స్టేట్ వేస్టేజ్ అన్నమాట. ఘనరూప వ్యర్థాలు అంటే మనకు మానవ మనుగడ సాగించిన, అంటే ఫస్ట్ మనకి పారిశ్రామికీకరణం చెందడానికంటే ముందు, ఓకేనా, ఇండస్ట్రియలైజేషన్ కంటే ముందు ఏంటంటే ఈ సాలిడ్ స్టేట్స్ అనేవి ఎలా ఉండేవంటే మనం అంటే ఏదైనా మీట్ తిన్నప్పుడు లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు మనం పడేసిన బోన్స్ కావచ్చు, లేదంటే ఏమైనా యానిమల్ చనిపోయినప్పుడు అది మజిల్ మొత్తం అంటే డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ కాకుండా ఉండే బోన్ కానీ, లేదంటే ఏదైనా మనం వస్తువులు చేసుకుంటాం కదా, ఫర్నిచర్ ఏమైనా చైర్స్ అలాంటివి చేసినప్పుడు లేదంటే ఎడ్ల బండి అట్లాంటివి తయారు చేసినప్పుడు మిగిలిన చెక్క పదార్థాలు, ఇట్లాంటివి మాత్రమే అప్పట్లో మనకి సాలిడ్ వేస్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత ఫ్యాక్టరీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఓకేంటే పారిశ్రామికీకరణ చెందిన తర్వాత ఎక్కువగా పరిశ్రమలు అభివృద్ధి చెందడం వల్ల అనేక రసాయనాల రూపంలో మనం ఘన వ్యర్థాలు అనేవి చూడడం జరుగుతుంది. ఈ ఘన వ్యర్థాల వల్ల వాయు కాలుష్యం మరియు నీరు కాలుష్యం, నేల కాలుష్యం అనేవి ఏర్పడుతున్నాయి. ఓకేనా. జనాభా పెరగడం కావచ్చు, పట్టణీకరణ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, దీనివల్ల మనకి అధికంగా పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా అంటే టెక్నాలజికల్గా డెవలప్ అయ్యాం. సో ఫ్యాక్టరీస్ అనేకంగా డెవలప్ అయ్యాయి అనమాట. ఓకేనా. దానివల్ల రేడియేషన్ కావచ్చు, అది ఒక పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, రేడియేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి దానివల్ల సాలిడ్ వేస్టేజ్ అనేది చాలా ఫామ్ అవుతుంది. ఓకేనా. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, వీటి వల్ల మనకి మెయిన్గా పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఘనరూప వ్యర్థాలు అంటే ఏముంటాయి మనకి, పనికిరాని చెత్త చెదారం, టైర్లు లాంటివి కావచ్చు, ఏదైనా ట్రాక్టర్కి, సైకిల్కి ఇట్లాంటి టైర్లు అవి ఉంటాయి కదా, అవి కూడా ఘనరూప వ్యర్థాల కింద వస్తాయి. అది ఇంకా వచ్చేసి మనకి గాజు, పగిలిపోయిన గాజు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఘనరూప వ్యర్థాల కింద తీసుకోవచ్చు. ఇవి ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి మనం వీటిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఓకేనా. మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు అంటే మన ఇళ్లలో ఫామ్ అయిన వేస్టేజ్ అనమాట, వేరేది ఏం లేదు. ఓకేనా. మన ఇంటి నుంచి వెళ్ళిపోయిన వ్యర్థాలు, అంటే మురికి కాలువ ద్వారా మనం పంపిస్తాం కదా, ఆ వ్యర్థాలు, మన ఇంట్లో ఫామ్ అయిన మనం ఏదైతే డైలీ పని చేసుకుంటామో అవి దాన్ని కూడా మనం మున్సిపల్ వ్యర్థాలని అనొచ్చు. ఓకేనా. మళ్ళీ ఇళ్ళ నిర్మాణం జరిపించినప్పుడు మనం ఇల్లు పడేస్తాము, లేదంటే ఇల్లు కడతాము. ఓకేనా. ఇల్లు పడేసినప్పుడు ఏర్పడే వ్యర్థాలు మున్సిపల్ వ్యర్థాలే, ఇల్లు కట్టినప్పుడు ఏర్పడే వ్యర్థాలు కూడా మున్సిపల్ వ్యర్థాలే అనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలని చూద్దాం. ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు ఇవి వచ్చేసి మనకి హాస్పిటల్స్ నుంచి ఏర్పడే వ్యర్థాలు అనమాట. ఓకేనా, అవి వెరీ డేంజరస్గా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకి పరిశ్రమల నుంచి ఏర్పడే విష వాయువులు. ఓకేనా, పరిశ్రమల నుంచి ఏర్పడే విష పదార్థాలు లాంటివి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి సంక్రమణకు గురి చేసే ఘన వ్యర్థాలు. సంక్రమణకు గురి చేసే వ్యర్థాలు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్లో ఉన్న నీడిల్స్, ఒకరికి యూజ్ చేసిన నీడిల్స్ పడేస్తారు కదా, దానిలో ఏమైనా బ్లడ్ అంటి ఉంటే కనుక దానికున్న వ్యాధి మనకి ప్రబలే ఛాన్స్ ఉంది. బై మిస్టేక్లో దాన్ని ఎవరైనా ముట్టుకుంటే మాత్రం ఆ వ్యాధి వేరే వాళ్ళకి వస్తుంది త్రూ ద బ్లడ్. ఓకేనా, మళ్ళీ సర్జరీ చేసిన ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి కదా, సర్జికల్ ఐటమ్స్, నైఫ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంది. మళ్ళీ వాటికి డ్రెస్సింగ్ చేసిన, ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు, సర్జరీ అయినప్పుడు డ్రెస్సింగ్ చేసింది బ్లడ్ తుడిచేసి అవి పడేస్తారు కదా హాస్పిటల్స్ బయట, అవి కూడా సంక్రమణకి గురి చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సంక్రమణకి గురి చేసే ఘన వ్యర్థాలు ఏమైనా ఉన్నాయంటే, మానవుని యొక్క విసర్జితాలు కూడా వ్యాధిని గురి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయేరియా ఉంది. ఓకేనా, డయేరియా వచ్చేసి మనకి విసర్జితాల వల్లనే స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా, ఎక్స్క్రిటరీ మెటీరియల్ ద్వారానే మనకి డయేరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. అది కూడా మనకి సంక్రమణకు గురి చేసే ఘన వ్యర్థాలు అనమాట. ఇంకా వచ్చేసి మనకి ఘన వ్యర్థాలు ఏమైనా ఉన్నాయంటే, గాజు ముక్కలు కానీ, అట్ట ముక్కలు కానీ, లేదంటే ఇంట్లో మనం ఏదైనా క్రాఫ్ట్ చేసుకున్నప్పుడు మిగిలిపోయిన అట్ట ముక్కలు, గాజు ముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇవన్నీ మనం ఘన వ్యర్థాల కిందనే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం డేలో ఘన వ్యర్థాలు ఉపయోగించకుండా ఏం పని చేయలేము. సో ఎన్నో కొన్ని ఘన వ్యర్థాలు అనేది ఒక డేలో మనం కంపల్సరీ ప్రొడ్యూస్ చేస్తాం. అది ఎంత తగ్గించుకుంటే మన పొల్యూషన్ని అంతగా కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకేనా, ఏదైనా న్యాచురల్గా ప్రిపేర్ చేయడానికి ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయాలి మనం. లేదంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది ఒక పొల్యూషన్ లాంటిది, పొల్యూషనే ఇస్తాం మనం ఇచ్చే ఆస్తి. గాంధీ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఈ గాలి, భూమి, నేల, నీరు అనేది మనం మన తాత ముత్తాతల నుంచి తీసుకున్న వారసత్వ సంపద కాదు, కానీ ఇది మనం మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు. ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఇచ్చేయాలని మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, ఘనరూప వ్యర్థాల్లో కొన్ని అత్యంత హానికరమైన పదార్థాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే నూనెలు మరియు బ్యాటరీ లోహాలు. నూనెలు, బ్యాటరీ లోహాలు అనేవి అత్యంత ప్రమాదకరమైన ఘన వ్యర్థాలు. ఓకేనా, నూనెలు, బ్యాటరీ లోహాలు. ఇంకా మనకి పరిశ్రమల నుంచి వచ్చే భార లోహాలు కావచ్చు, కార్బన్స్ కావచ్చు, భార లోహాలు మరియు కర్బన పదార్థాలు అనేవి పరిశ్రమల నుంచి వచ్చే వాటిలో ఈ రెండు ఎక్కువగా ప్రమాదకరమైన ఘన వ్యర్థాలు అన్నమాట. ఇవి ఏంటంటే నేలలో అట్లనే పేరుకుపోయి నేల కాలుష్యాన్ని ఎక్కువగా చేస్తాయి. ఓకేనా, 90% కంటే ఎక్కువ పొల్యూషన్, ఘన వ్యర్థాలు ఎక్కడ అంటే డ్రై క్లీనర్స్ మరియు పెట్రోలియం, గ్యాస్ స్టేషన్స్ వల్లనే 90% కంటే ఎక్కువ పొల్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, దీనివల్ల ఏంటంటే మనకు పుట్టబోయే పిల్లలకి వచ్చేసి పుట్టుకతోనే లోపాలు. ఇప్పుడు పుట్టుకతోనే పిల్లలకి అంటే పుట్టుకతో కూడా కాదు, కొంతమందికి బేబీ బర్త్ అంటే యూట్రస్ లోపల ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే
కిడ్నీ వ్యాధులని, హార్ట్కి సంబంధించిన డిసీజ్ అని, హార్ట్ హోల్ అని, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం నవేడేస్లో. ఓకేనా? ఇలాంటి వ్యాధులన్నీ అంటే పుట్టక ముందు నుంచే వ్యాధులు మనం పిల్లలకి మనం ఇస్తున్నాం. అంటే మన పిల్లలకి మనం రోగాలే మనమే తెచ్చిపెడుతున్నాం బికాస్ ఆఫ్ పొల్యూషన్. పొల్యూషన్ మీద ఎప్పటికైనా మనం అవేర్నెస్ తెచ్చుకొని ఇప్పటికైనా మేల్కొని మనం పొల్యూషన్ తగ్గించుకోకపోతే మానవ మనుగడ అనేది కష్టం అవుతుంది ఈ భూమి మీద అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓకేనా? క్యాన్సర్, శ్వాస సంబంధ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు. ఓకేనా? క్యాన్సర్, శ్వాస సంబంధ వ్యాధులు, కిడ్నీ సంబంధ వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు అనేవి ప్రబలమయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ మనం చాలా మంది ఫేస్ చేస్తున్నాం పుట్టుకతోనే ఈ వ్యాధులతో ఉన్న వాళ్ళని. ఇంకా మనం ఇలానే కంటిన్యూ చేస్తా పోతే ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో ఊహించడానికి చాలా విచారకరమైన విషయం అన్నమాట ఇది. వన నిర్మూలన. వన నిర్మూలన అంటే డిఫారెస్టేషన్ అన్నమాట. అంటే అడవులు నరికివేత. ఎందుకు అడవులు నరికివేయాల్సి వస్తుందంటే జనాభా పెరుగుదల. జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆ జనాభాకు తగ్గ ఫుడ్ మనం ఉత్పత్తి చేయాలి అంటే అడవులన్నీ నరికేసి పంట భూములుగా మారుస్తున్నారు ఇప్పుడు. ఓకేనా? అడవులను నరికేసి పంట భూములుగా మార్చడం వల్ల అధికంగా పంట పండిస్తున్నారు. సో దట్ పెరిగిన జనాభాకి అది ఆహారంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మట్టిపైన ఉన్న పై లేయర్ అనేది కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటాం. ఓకేనా? మట్టి పైన పొర కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటాం. మృత్తికా క్రమక్షయం. ఈ పై లేయర్ కొట్టుకొని పోవడం వల్ల మనం ఆల్రెడీ చదువుకున్నాం మట్టిలో భూమిపై ఉన్న ఒక 8 అంగుళాల నేలలో 5.5 టన్నుల బ్యాక్టీరియా ఉంటుంది, 50,000 వానపాములు ఉంటాయని ఆల్రెడీ నేను ప్రీవియస్ లెసన్లో మీకు చెప్పాను కదా. సో పై పొర అనేది కొట్టుకొని పోవడం వల్ల దానిలో ఉన్న సూక్ష్మజీవులు అంటే పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, ఇట్లాంటి బ్యాక్టీరియాలు కావచ్చు, వానపాములు లాంటివి కావచ్చు, ఇవన్నీ కొట్టుకొని పోతాయి. సో మృత్తికా క్రమక్షయం జరగడం వల్ల పంట అనేది సరిగ్గా జరగదు. అసలు మృత్తికా క్రమక్షయం ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కువగా అడవులు నరికివేయడం వల్ల. ఓకేనా? అడవులు నరికివేయడం వల్ల మృత్తికా క్రమక్షయం అనేది జరుగుతుంది. వ్యవసాయం విస్తీర్ణం వల్ల కావచ్చు, అడవులు నరికివేయడం వల్ల కావచ్చు, ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల కావచ్చు, ఆమ్ల వర్షాల వల్ల కావచ్చు ఈ మృత్తికా క్షయం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనా? ఈ మృత్తికా క్రమక్షయం ఇంకొక రీజన్ ఏంటంటే పశువులను అధికంగా మేపడం వల్ల. ఓకేనా? ఆమ్ల వర్షాల వల్ల కావచ్చు, పశువులను గడ్డి మైదానాలుగా మార్చడం వల్ల కావచ్చు, అడవుల నరికివేత వల్ల కావచ్చు, ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి మృత్తికా క్రమక్షయం అనేది ఏర్పడుతుంది. ఈ మృత్తికా క్రమక్షయం అనేది ఆహారపు గొలుసుల్లోని జీవుల్లో వివిధ తేడాలు వస్తాయి. ఈ మృత్తికా క్రమక్షయం ఏర్పడడం వల్ల ఆహారపు గొలుసు మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? కార్బన్ సింక్స్గా పిలువబడే అడవులు మనం ఏమంటామంటే కార్బన్ సింక్స్ అంటాం. కార్బన్ సింక్ అని ఎందుకు అంటామంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అందుకే మనం కార్బన్ సింక్ అంటాం. ఎక్కువ మొత్తంలో కార్బన్ యూజ్ చేసుకుంటుంది, ఎక్కువ మొత్తంలో కార్బన్ ఉంటుంది వాటి దగ్గర. సో దట్ మనం దాన్ని కార్బన్ సింక్గా పిలుస్తాం అడవుల్ని. ఓకేనా? కార్బన్ సింక్గా పిలువబడే అడవులు ఏంటంటే అంతరించిపోవడం దేనికి? మనకి వ్యవసాయం పెరుగుతున్న జనాభాకి తగినట్టుగా ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కావచ్చు,
అంటే వ్యవసాయ భూమిని విస్తీర్ణం పెంచడం కోసం, వ్యవసాయ భూమి యొక్క విస్తీర్ణం పెంచడం కోసం అడవిలో ఉన్న చెట్లను నరికేసి దాన్ని మనం వ్యవసాయ భూమిగా మారుస్తున్నాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫ్యాక్టరీ కట్టడానికి, ఆ వ్యవసాయ భూమి కాకపోతే ఫ్యాక్టరీల కోసం, ఏదైనా పరిశ్రమల కోసం కూడా మనం అడవులను నరికివేస్తున్నాం. ఓకేనా. ఒకప్పుడు ఒక విలేజ్ ఉందంటే దాని చుట్టూ చెట్లు ఉండేవి. ఇప్పుడు మనకి ఎంత ఇష్టం వచ్చినంత దూరం మనం పెంచుకుంటూ పోతున్నాం ఏరియాని, జనాభా ఉండే ఏరియాని. అంటే ఇల్లు కట్టడానికి కావచ్చు, ఏదైనా ఆఫీసుల కోసం కావచ్చు, ఏదైనా పరిశ్రమల కోసం కావచ్చు. నాట్ ఓన్లీ అడవులు, పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు లాంటి వాటిని కూడా మనం వాటిని నీట్గా చేసేసుకొని అందులో ఏదో ఒక ఆఫీస్ లాంటిది నిర్మించేసుకుంటున్నాం, భవనాలు నిర్మిస్తున్నాం. ఓకేనా. ఆ భవన నిర్మాణాల వల్ల కూడా మనకి ఎంత కాలుష్యం అవుతుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా. ఆ భవనాలు కూల్చివేసినప్పుడు కావచ్చు, భవనాలు నిర్మించినప్పుడు కావచ్చు, ఆ సిమెంట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మాలిక్యూల్స్ అనేవి అధికంగా పొల్యూషన్ని, వాయు కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఓకేనా. ఈ విధంగా మనం వన నిర్మూలన అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది. అంటే అడవులు అంతరించిపోయే స్టేజ్లోకి వన నిర్మూలన అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం తర్వాత పాటలో చూద్దాం.